సాధారణంగా ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. కాని గతంలో జరిగిన జిల్లాల విభజనలో కొన్ని పొరపాట్లు జరిగాయని ఇప్పుడు ప్రభుత్వం భావిస్తోంది. మునుపటి ప్రభుత్వం జిల్లాలను మరియు మండలాలను ఏర్పాటు చేసినప్పుడు కొన్ని చోట్ల సైంటిఫిక్ పద్ధతులను పాటించలేదని, దీనివల్ల అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. చాలా చోట్ల ప్రజలు తమ పనుల కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఉదాహరణకు ఒక గ్రామం పక్కనే ఒక మండల కేంద్రం ఉన్నప్పటికీ ఆ గ్రామాన్ని ఎక్కడో దూరంగా ఉన్న మరో మండలంలో కలపటం వల్ల ప్రజలు అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయడమే ఇప్పుడు ప్రభుత్వం మెయిన్ టార్గెట్. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలున్నాయి. ఈ జిల్లాల పరిధిలో 74 రెవెన్యూ డివిజన్లు మరియు 612 మండలాలు పనిచేస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన చిక్కుంది. కొన్ని మండలాలు 2 వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వస్తున్నాయి. అంటే ఒక మండలానికి చెందిన కొంత భాగం ఒక ఎమ్మెల్యే పరిధిలో ఉంటే మిగతా భాగం ఇంకో ఎమ్మెల్యే పరిధిలో ఉంటుంది. దీనివల్ల డెవలప్మెంట్ పనులు చేపట్టేటప్పుడు ఎవరికి రిపోర్టు చేయాలి, నిధులు ఎలా ఖర్చు చేయాలి అనే విషయంలో అధికారులకు క్లారిటీ ఉండటం లేదు. అలాగే కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలు కూడా 2-3 జిల్లాల్లో కలిసిపోయున్నాయి. ఇలా ఉండటం వల్ల ఒక ఎంపీ తన పరిధిలోని పనుల కోసం 2-3 కలెక్టర్లతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ఇది చాలా టైం వేస్ట్ ప్రాసెస్ మరియు కోఆర్డినేషన్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఒక నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లా కింద ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి తన ఏరియాలో పనులు చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది. బడ్జెట్ కేటాయింపులు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఏ గ్రామానికి ఎంత నిధులు వెళ్లాలి, ఏ స్కీమ్ ఎక్కడ అమలు చేయాలి అనే విషయంలో గందరగోళం ఉండదు. అందుకే ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ కమిటీ మొత్తం రాష్ట్రాన్ని స్టడీ చేసి ఎక్కడెక్కడ మార్పులు అవసరమో ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే జిల్లాల బౌండరీస్ అంటే సరిహద్దులను మార్చడం జరుగుతుంది. గత చరిత్రను ఒకసారి చూస్తే తెలంగాణ ఏర్పడిన కొత్తలో కేవలం 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. 2016లో అప్పటి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉండాలని 31 జిల్లాలు చేసింది. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు నారాయణపేట మరియు ములుగు జిల్లాలని కూడా యాడ్ చేశారు. అలా మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరింది. అయితే ఈ విభజన జరిగిన సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో సమస్యలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటోంది. ముఖ్యంగా జోనల్ సిస్టమ్ విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్సు మరియు ప్రమోషన్ల విషయంలో కొన్ని మండలాలు వేరే జోన్లోకి వెళ్లిపోయాయి. దీనివల్ల లోకల్ క్యాడర్ విషయంలో ఉద్యోగులు నష్టపోతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి మహబూబ్ నగర్ జిల్లాలోకి వెళ్లిన కొన్ని మండలాల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో కూడా ఇలాంటి విజ్ఞప్తులు చాలా వచ్చాయి. చాలామంది ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఉన్న మండలాలను మార్చాలని కోరుతున్నారు. అయితే ఈ ప్రాసెస్ అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు. ఎందుకంటే దీనికి కొన్ని టెక్నికల్ ఇబ్బందులున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ అంటే సెన్సస్ పనిని మొదలుపెట్టబోతోంది. ఈ పని పూర్తయ్యే వరకు స్టేట్ గవర్నమెంట్ తన జిల్లాల సరిహద్దులను మార్చడానికి వీలుండదు. ఒకవేళ మార్చాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. అలాగే రైల్వే లైన్లు, పోస్టల్ డిపార్ట్మెంట్ మరియు సర్వే ఆఫ్ ఇండియా వంటి సంస్థల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈసారి చేసే మార్పులు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా పక్కాగా ప్రజల అవసరాల కోసం ఉండాలని భావిస్తోంది. అందుకే అన్ని ఆలోచించి అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా ఒక పర్ఫెక్ట్ యూనిట్లా పనిచేయాలని, ఏ ఊరి ప్రజలు కూడా తమ జిల్లా కేంద్రానికి వెళ్లడానికి రోజంతా కేటాయించాల్సిన అవసరం రాకూడదని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ ఆఫీసులు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే డెవలప్మెంట్ అనేది స్పీడ్గా జరుగుతుంది. నిధుల దుర్వినియోగం కాకుండా ఉండాలన్నా, గవర్నమెంట్ స్కీమ్స్ ప్రతి ఒక్కరికీ చేరాలన్నా ఇలాంటి సిస్టమ్ చాలా అవసరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు, పేద ప్రజలకు కలెక్టరేట్ లేదా మండల ఆఫీసు దగ్గరగా ఉంటే వారి పనులు త్వరగా అవుతాయి. ఏవైనా సర్టిఫికెట్లు కావాలన్నా లేదా ఫిర్యాదులు చేయాలన్నా గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఈ కసరత్తంతా ప్రజల సౌలభ్యం కోసమే అని చెప్పవచ్చు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే పాలనలో మరింత ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత పెరుగుతుంది. అధికారులు మరియు ప్రజల మధ్య గ్యాప్ తగ్గుతుంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు మరియు పాలనపై చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది అనడంలో సందేహం లేదు. అంతిమంగా ప్రజల కోరికలు మరియు అవసరాలను బట్టి ఈ మార్పులు ఉంటాయని ప్రభుత్వం హామీ ఇస్తోంది.